ఎనర్జెటిక్ ఎంట్రీ తర్వాత నాగార్జున సోమవారం నుంచి గురువారం వరకు ఏం జరిగిందో చూద్దామంటూ ఎపిసోడ్ లోకి తీసుకువెళ్లారు. ఇమ్ము బిగ్ బాస్ ని 2 కేజీల చికెన్ కోసం రిక్వెస్ట్ చేయగా వెంటనే పంపారు. ఉబర్ టాస్క్, చక్ర గోల్డ్ టీ టాస్క్ లు పెట్టారు. తర్వాత డెమాన్ డ్రెస్సింగ్ పై ఫన్ చేశాడు ఎమాన్యుయల్. ఇక రాత్రికి అందరూ హౌస్ లో తమ జర్నీ బాండ్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. డెమాన్ డ్రెస్ అదుర్స్ అంటూ సెటైర్ తో స్టార్ట్ చేసిన నాగ్ ఫస్ట్ ఫైనలిస్ట్ కళ్యాణ్ కు సెల్యూట్ కొట్టారు. మమ్మీని సెలెక్ట్ చేయడంలో నీ స్ట్రాటజీ ఏంటి అని ఇమ్ముని సంచాలక్ రీతు పంతంతో జడ్జిమెంట్ ఇచ్చావా అంటూ వీడియోని ప్లే చేశారు. ఇమ్ము తాడు వదిలేసి తప్పు చేశాడని చెప్తూ ఒక్కోసారి సంచాలక్ అన్ని చూసుకోలేరు, ఇంకా 2 వారాలుంది, అన్ని అర్థం చేసుకుని కాన్షియస్ గా ఆడు అని ఇమ్ముకి సలహా ఇస్తూ సీసాని పగలగొట్టారు నాగ్. ఆడియన్స్ నీకున్న తెలివికి తెలివిగా తప్పు చేశావనుకుంటారు, నీకు లెక్కలు తెలియడం కాదు, నీ లెక్క తెలుస్తారు ఆడియన్స్. ఆ లెక్కల టాస్క్ ఎరగొట్టేశావు. జిల్లా పరిషత్ హై స్కూల్ ఫెంటాస్టిక్ అంటూ స్వయంగా చప్పట్లు కొట్టారు నాగ్. రీతు, మన హై స్కూల్ ఎక్కడా? 19/19 ఎంత? నువ్వు టెన్షన్ పడకుండా ఆడితే అన్నీ చెప్తావు. 2 టేబుల్ చెప్పావు కదా. 76/76 into 1 ఎంత అని అడిగారు నాగ్. రీతు చివరికి కరెక్ట్ గానే చెప్పడంతో గుడ్ అని కూర్చోపెట్టారు. మ్యాథ్స్ టీచర్ ఎవరు అని సంజనను అడిగారు. ఫ్లోరామినా టీచర్. 1 లేదా 2nd క్లాస్ లో షేప్స్ గురించి చెప్పారు. ట్రయాంగిల్ కి 3 సైడ్స్ ఉంటాయి అని చెప్పింది సంజన. ట్రయాంగిల్ 2 ప్రాపర్టీలు చెప్పు అని నాగార్జున భరణిని అడగ్గా ఏ భుజం నుంచి తీసినా 90 degrees కి తక్కువ కాకుండా ఉండాలి అని అన్నాడు. ట్రయాంగిల్ అంటే 3 యాంగిల్స్, టోటల్ 180 ఉండాలి. ఇది చెక్కినప్పుడు అలా బంప్ వచ్చింది. నీ ట్రయాంగిల్లో కూడా అలాగే వచ్చింది. రెక్టాంగిల్ లో ఆల్ ప్రాపర్టీస్ టోటల్ 360 degrees ఉండాలి అంటూ భరణి తనుజకు క్లారిటీ ఇచ్చారు. ఈ గొడవకు కారణం తనుజ అని, రీతో రింగ్ దాచినప్పటికే గేమ్ అయిపోయిందని భరణికి కూడా స్పష్టం చేశారు నాగ్. అలా సుమన్ ను ఆకాశానికి ఎత్తేసిన నాగ్ డీమోన్ తప్పులు వెతకడంపై కాదు, ఆటపై ఫోకస్ చేయి అంటూ మొటికాయలు వేశారు. అలాగే సంజన డిమాన్ కు నామినేషన్లలో భరణి, సుమన్లను నామినేట్ చేస్తారని చెప్పి మోసం చేసిందని వెల్లడించారు. నామినేషన్ల టైంలో తనూజ చేసిన తప్పుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూనే కన్నీళ్లు రావడం వీక్ కాదు, స్ట్రాంగ్ అంటూ కళ్యాణ్ ను ప్రశంసించారు. సంచాలక్ డెసిషన్ వల్ల టార్గెట్ అయ్యాను, రింగ్ దాచాల్సిన అవసరం ఏంటి, అది తప్పనిపించింది అని సారీ చెప్తూనే మళ్లీ రీతుతో గొడవేసుకున్నాడు భరణి. ట్రోఫీని పట్టుకుని వాళ్లే ఎందుకు ఆ ట్రోఫీని అందుకునే అర్హత ఉందో చెప్పాలని నాగార్జున టాస్క్ ఇచ్చారు. సుమన్ గేమ్స్ లో ఎఫర్ట్స్ బాగా పెడుతున్నాడు. బిగ్ బాస్ హౌస్ లో నవ్వించడం కష్టమని తెలిసినా ఆ ఛాలెంజ్ లో దాటి వచ్చి ఈ సీజన్ లోనైనా కమెడియన్ విన్ అవ్వాలి అనుకుంటున్నాను అని అన్నాడు ఇమ్ము. భరణి పోటీ అనుకున్న డెమాన్ తో ఆడి గెలిచాను అని, సంజన జెన్యూన్ గా ఉన్నానని, పవన్ నేను ఇంట్లో ఎలా ఉన్నానో ఇక్కడ అలాగే ఉన్నాను అని, కళ్యాణ్ డిసిప్లిన్, డిటర్మినేషన్, డెడికేషన్, కమిట్మెంట్ అన్ని ఉన్నాయి, తెలిసి నేనెవరికి అన్యాయం చేయలేదు అని, లేడీ విన్నర్ కావాలని తనుజ, రీతు పాజిటివ్ గా ఉన్నాను అని చెప్పారు. సుమన్ జమన్లకు ఎక్కువ థమ్స్ డౌన్ రాగా ఆల్ థమ్స్ అప్ వచ్చిన కళ్యాణ్ వాళ్ళ ట్రోఫీని విరగొట్టాడు.